హాయ్ ఫ్రెండ్స్, నగరం నాన్నోటి చెరువుకి వెళ్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మా ఫ్రెండ్స్ తో కలిసి నాన్నోటి చెరువుకి అయితే వెళ్ళాను. నేనేమో వీడియోలు తీసుకుంటుంటే వీడియోల తర్వాత వచ్చి తినరా అంటున్నాడు మా అన్నయ్య. అంత ప్రేమగా తినరా అని అడిగితే ఎవరైనా వద్దంటారు. అసలు నేను తిండికి ఫస్ట్ కాబట్టి మొత్తం తినేసాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. ఇంక అందరం ఎంచక్క చోటును కూర్చుని నాన్నరోటి సొరవ తింటుంటే మా అన్నయ్య నేను ఇలా అడిగాను, అన్నయ్య నాన్నరోటి సొరవ ఎలా తినాలని. దానికి మా అన్నయ్య ఇలా తినాలంటున్నాడు. ఎటకారం ఎక్కువే. బ్రో, నాన్న రొట్టె ఎలా తినాలి? ఇలాగంటాయేమో. సరిపోయారు ఇద్దరును. ఇంకా మార్నింగ్ వైబ్స్ వచ్చేసి పీక్స్ లో ఉన్నాయి. ఇంకా సరదాగా అలా గోదావరి ఒడ్డుకైతే వెళ్ళాం అందరం కలిసి. నిజంగా ఇటువంటి పల్లెటూరు ప్రాంతాల్లో మీకు చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు బాగా తెలుసు. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఇంకా మా గోదావరి దగ్గర పడవ ఎక్కేసి మామూలు అసలు అయితే లేదు. ఇంక హీరోలా ఫీల్ అయిపోయాను. పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ లో జాక్ స్పారో లాగా ఫీల్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు పడవ పాత పడవ ఇది. అప్పట్లో గోదావరి కొట్టుకొచ్చింది. అన్నీ అంటున్నాడు. ఈ పడవ గోదావరికి అయితే కొట్టుకు రాలేదు కానీ పాడు పడిపోయిందని పక్కన పడేశారు. నాకు ఈ పడవని చూస్తే ఓ సీన్ రీక్రియేట్ చేయాలనిపించింది. రాజెవరు నాకెలా తెలుస్తుంది? మహాపర్వతాలు ఢీకొనగా పుట్టిన మట్టిని నెత్తురు తడిపిన వేళ ఒక యోధుడు ప్రళయకాలంలో పడవని లాగుతూ దర్శనమిస్తాడు. ఈ రీక్రియేట్ కొంచెం కామెడీగా ఉన్నా సరే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా.